మా పాప బర్త్డే కోసం నేను ఎంటీఆర్ గులాబ్ జామ్ తీసుకున్నాను. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. సో ఈ రెండు నేను ఇప్పుడు చేయబోతున్నాను గులాబ్ జామ్. చూడండి ఎట్లా చేయాలో చూపిస్తాను. ఇక ఇప్పుడు కలుపుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే ఒక స్పూను గోల్డ్ విన్నర్ ఆయిల్ అది వేసుకుంటే ఇంకా కొంచెం బాల్స్ వచ్చేసి స్మూత్గా వస్తాయి అన్నమాట. అప్పుడు విరక్కోకుండా ఉంటాయి, రౌండ్గా బాగుంటాయి చూస్తానికి మనం ఫ్రై చేసినప్పుడు. సో నేను అందువల్ల ఆయిల్ అప్లై చేస్తాను ఎప్పుడైనా కూడా. ఒక 1 స్పూన్ లేదంటే ఒక 1/2 స్పూన్ వేసుకుంటే కూడా చాలు. ఇక పిండికి తగినంత నీళ్లు, ఎక్కువ పోసుకోకూడదు, మనకి చేతికి అంటుకోకూడదు అనమాట. అంతవరకు పోసుకుంటే చాలు. చపాతీ పిండి లాగా కలుపుకుంటే చాలు. చూడండి ఇప్పుడు స్మూత్గా వచ్చిందా. ఇప్పుడు దీన్ని నేను బౌల్ చేస్తాను. బౌల్ చేసేటప్పుడు బాగా అదిమి చెయ్యాలి. చూడండి ఇప్పుడు ఇది బాగా ఎంత మనము స్మాక్ చేస్తామో దీన్ని అంత బాగుంటాయి అన్నమాట గులాబ్ జామ్. బాగా స్మూత్గా ఉండేది, లేకపోతే అది ఫ్రై చేసేటప్పుడు ఒకలాగా పగిలిపోయిద్ది బౌల్స్ వచ్చేసి, అప్పుడు బాగోదు అది. ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న ఉండలుగా తీసి పక్కన పెట్టుకుందాము. ఎక్కువ పని రౌండ్ తిరిగే దాంట్లోనే ఉండిద్ది. గులాబ్ జాము పగలుకోకుండా ఉండాలి అని అంటే మనం ఫస్ట్ గులాబ్ జామ్ ఇది ఉంది కదా పిండి, దీన్ని బాగా ఇలాగ అనాలి. మనం బాగా నొక్కి ఇలాగా చేయి చూపిస్తుంది చూడండి, అప్పుడే ఇలాగ పగలుకోకుండా వస్తుంది అనమాట. లేదు అని అంటే మనం నూనెలో వేసినప్పుడు విరిగిపోయిద్ది గులాబ్ జామ్, బాగోదు. రౌండ్గా బాగుండాలంటే మనం ఇలాగ బాగా ఇది చేస్తే స్మూత్గా ఎంత వస్తుందో అంత బాగుంటుంది గులాబ్ జామ్. చూడండి ఇప్పుడు ఇట్లా ఉండాలి, ఈ స్మూత్నెస్ రావాలి మనకి. ఇప్పుడు మనం గులాబ్ జామ్ చేసేటప్పుడు టిప్స్ అన్నమాట ఇది కొన్ని. ఇప్పుడు ఇలా కానీ ఇలా అంటున్నాం కదా మనము. చూడండి ఇప్పుడు ఇది బాగా చేస్తున్నాం, ఇలాగే వేయకూడదు మనం దీన్ని. చూడండి ఇప్పుడు బాగా నొక్కి చేసిద్దాం. ఇలా లైట్గా ప్రెస్ చేయాలి మనం, లైట్గా. ఇప్పుడు ఇవన్నీ మనం కొంచెం నెయ్యి నూనె వేసుకొని కాల్చుకుందాం, మనం ఫ్రై చేద్దాం. చూడండి ఇలాగా. కాకపోతే షోల్డర్ నొప్పి వస్తుంది, ఎంత ఇదో ఇది. చూస్తానికి ఈజీగా అనుకుంటాం కానీ చాలా కష్టం గులాబ్ జామ్ అనేది. లైట్గా అలా నొక్కి పెట్టాను. ఓకే, ఇప్పుడు వచ్చి ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాను. నాది 2 ప్యాకెట్లు అయితే నేను ఒక 3 గ్లాసులు వేసాను వాటరు. దానికి 3 కప్పులు స్మాల్ కప్పు తోటి షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం ఉడికిన తర్వాత యాలకుల పొడి యాడ్ చేసుకోవాలన్నమాట. పాకం మరీ ఎక్కువగా రాకూడదండి, మీడియం సైజులోనే ఉండాలి. చూడండి ఈ పక్కువలో వస్తే చాలన్నమాట, మనకి కరెక్ట్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి నేను పక్కనే ఆయిల్ కూడా పెట్టుకుంటాను. నేను ఎప్పుడు యాలకుల పొడి వచ్చేసి ఇలాగే దంచి పెట్టుకుంటానండి, అందుకోసం ఈజీగా వేసేసాను. సో ఇప్పుడు నేను బాండీలో గోల్డ్ విన్నర్ ఆయిల్ తీసుకున్నాను, దాంట్లో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసాను. సో నాకు ఇప్పుడు ఇది ఆయిల్ కాలిందని చూసుకొని దాని తర్వాత నేను యాడ్ చేస్తున్నాను ఈ గులాబ్ జామ్ ఉండల్ని. ఎప్పుడైనా సరే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టారంటే పైన ఒకటి నల్లగా అయ్యిద్ది, లోపల కాలదు అనమాట. సో ఇలాగ తిప్పుతూనే ఉండాలి మనము, అప్పుడే ఈవెన్గా ఫ్రై అవుతాయి. హోటల్స్లో కానీ మన స్వీట్ స్టాల్లో ఎందుకు వాళ్ళది ఈవెన్గా బాగుంటుంది తినేటప్పుడు, బాగా స్మూత్గా లోపల కూడా ఖాళీ ఉండిద్ది అని అంటే ఇదేనండి దానికి. ఇది ఇంకోటి టిప్స్ చెప్తాను మీకు. ఇలాగ ఫ్రై చేసుకునేటప్పుడు ఒక 75% కుక్ అయిన తర్వాత తీసేయండి. ఇంకొక నెక్స్ట్ ఇది వేసేటప్పుడు అవి కాలిన తర్వాత అవి తీసేసి ముందు వేసుకుని మళ్ళీ యాడ్ చేయండి. సేమ్ అండి హోటల్లో వడలు ఎలాగో ఆ టైప్లో అనమాట, బాగా కాలుతాయి అనమాట ఈవెన్గా. సో ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు పాకం కూడా రెడీ అయిపోయింది. నేను చూడండి ఇలాగ ఎడల్పు బౌల్ ఒకటి తీసుకున్నాను, అప్పుడే ఈవెన్గా పాకం కూడా కరెక్ట్గా పీలుస్తుంది అనమాట గులాబ్ జామ్. సో ఇప్పుడు నాకు అది అయిపోయింది. నేను ఒక బౌల్లో తీసుకున్నాను. దాని మీద నేను గార్నిష్కి వచ్చేసి బాదం పప్పులు
అవి కొంచెం కట్ చేసేసి దాని మీద వేస్తున్నా గార్నిష్ కోసం అని చెప్పని. కానీ చాలా బాగా వచ్చిందండి. మా అమ్మాయి బర్త్డే రేపు 12th ఫిబ్రవరి 12th. సో తనకి చాలా ఇష్టం గులాబ్ జాము. అంటే తను పాకం కన్నా ఉత్త బిస్కెట్లు కానీ బాగా తిండిద్ది. స్మూత్గా ఉందా? ఇది చూసారా ఎంత బాగా లోపలంతా కాలిందో? ఇలాగ ఉండాలి. షుగర్ నేను ఎక్కువ వేయను, లిమిటెడ్గానే. చాలా బాగుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. సూపర్. ఓకే, బాయ్.